303 కోట్లతో కంటోన్మెంట్ లో భారీ అభివృద్ధి పనులు. అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమీక్షా సమావేశం. డీజీపీ కార్యాలయంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఫిర్యాదు. గోవధ నిషేధ చట్టం అమలు చేయాలని డిమాండ్. మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గన్నవరంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించిన హోంమంత్రి. సత్యనపల్లిలో బంగారు షాపుల చోరీ, 2 నిందితుల అరెస్ట్. బండి భగీరథ్ అరెస్ట్ ఆలస్యంపై మంత్రి ఆగ్రహం. కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్న ఎమ్మెల్యే వివేకానంద. భగీరథ్ కేసుపై మంత్రి సంచలన వ్యాఖ్యలు. నిష్పక్షపాత విచారణ జరపాలన్న పొన్నం ప్రభాకర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ కీలక సమీక్ష నిర్వహించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన 303 కోట్ల రూపాయలతో చేపట్టనున్న నాలాలు, డ్రైనేజీల పునరుద్ధరణ పనులపై సంబంధిత అధికారులతో సమావేశమై పురోగతిని పరిశీలించారు. డ్రైనేజీ సమస్యలు, నాలాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏమైపోతుందంటే మనకు ఓవర్ అర్జెంట్ వస్తుంది, వాళ్ళకి ఏదో మనం పని చేస్తున్నాం, ఆ పైసలు ఖర్చు పెట్టేస్తున్నాం అంటే కాదు కదా. ఇప్పటిదాకా నడిచినట్టు కదా ఒక పర్మనెంట్ సొల్యూషన్ నెక్స్ట్ జనరేషన్ వారికి కనీసం 20 సంవత్సరాలను ఒక ప్రణాళిక తీసుకుంటేనే బాగుంటుంది. దానికి ఎంత పట్టింది ముందు చేసుకున్నాము. వాటర్ లైన్ తవ్వడము, డ్రైనేజ్ తవ్వడము అండ్ పరిస్థితి చూసినట్లయితే నేను డిసైడ్ అయిపోయిన ఆ రోజే నేనైతే వచ్చి కావాలంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనము పైసలు పెట్టుకొని టెండర్ వర్కులు జరగాక ఏం సంతోషం. ఈ రోడ్స్ కి మంచిగా ఉపయోగించుకున్నాం ఒక ప్రణాళికగా. ఇప్పుడు నేను చూసింది మాక్సిమం ప్రాబ్లం మాక్సిమం జనాలు ఉండేది అన్ననగర్ నుంచి వార్డ్ 2 బాలపల్లి నుంచి వస్తే మళ్ళీ రౌండ్ సర్కిల్ ఉంది. వార్డ్ 3 పార్ట్ 2 మొత్తం డ్రైనేజ్ లైన్స్ సెపరేట్ చేయాలి. అన్ని రోజు బస్తీలో తిరుగుతున్నా. నేను ఏసీ రూమ్ లో కూర్చొని డిసైడ్ చేస్తుంది కాదు. నేను ప్రతిదీ గలి చూస్తే నాకు అందరితో నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నాను కాబట్టి ఐ నో ప్రాక్టికల్ ఏంటంటే మీ కోఆర్డినేషన్స్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది కాబట్టి ఒకటి అయినా ఒకటి వస్తుందంట. కాకుండా అందరు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుంటే వాటర్ లైన్ కావచ్చు, మీ లైన్ రోడ్ వేసుకుంటే ముగ్గురు కలిస్తే సెట్ అయితే 20 లక్షలు ఉంది ఏసీ ఇది అనుకున్నాం. అయిపోయింది. ఏమైంది ఇంటర్ కనెక్షన్స్ సరిగా లేదు. ఆ 303 కోట్లు సరిగ్గా ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ రోజే కాకుండా భవిష్యత్తు కూడా బాగుంటట్టు ప్రణాళిక వేసుకోవాలనే ఉద్దేశమే ఈ ఒక మీటింగ్. దీంట్లో మీకు అందరికీ తెలుసు, పోయినప్పుడు ఒకటి సివరేజ్ లైన్ ఉంటుంది, ఇంకోటి డ్రింకింగ్ వాటర్ లైన్ ఉంటుంది. దాని తర్వాత ఏమైనా ఎలక్ట్రికల్ సంబంధించిన లైన్స్ ఉన్నా కూడా ప్రతిదీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటేనే ఒకసారి తవ్వడం అయిపోతుంది. దాని తర్వాత రోడ్ వేస్తే పర్మనెంట్ గా సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆనాడు వాళ్ళు కొంతమంది ఇల్లు కట్టుకుని అన్ఆర్గనైజ్డ్ గా అటు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ముఖ్యంగా నేను రోజు మీరు చూస్తున్న బస్తీలలో పాదయాత్ర చేసి బస్తీ సమస్యలు బస్తీ అవసరాలు తెలుసుకుంటే ఎక్కువ మటుకు డ్రైనేజ్ సమస్య ఎందుకుంది అంటే త్రాగునీరు సమస్య ఎవరు పట్టించుకోలేదు. దాని గురించి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచించలే కాబట్టి ఈ రోజు ఇంత దుస్థితిగా పరిస్థితి ఉంది. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే అందరూ కూర్చున్నప్పుడే అవుతుంది. దానికి ఎంతైతే డబ్బులు ఉందో ఒక్కొక్క ఏరియాని పర్మనెంట్ సొల్యూషన్ అవుతాడు. ఈ ఏరియాకి ఎంత కేటాయిస్తే బాగుంటుందని ఫస్ట్ జోన్ 1 గా ఏం తీసుకురంటే మన అన్నానగర్ ఆంజనేయ స్వామి గుడి నుంచి తీసుకొని ఆ వార్డ్ 2 మొత్తం తిరిగేసి మళ్ళీ ఈ సర్కిల్ లాగా మళ్ళీ బాలంరాయ్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ అన్నానగర్ దాకా వస్తే ఇక్కడ ఉన్న ఈ మధ్యలో అంతా ఉన్న డ్రైనేజ్ లైన్లు అన్ని కొత్తగా నిర్మాణం చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 303 బంగ్లాదేశ్ రోహింగ్యాల అక్రమ చొరబాటుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సమితి నేతలు అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో రోహింగ్యాలపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆరోపించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రభుత్వం సంధించడం లేదని సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ విమర్శించారు. కొంచెం బ్యాక్ సైడ్ రండి అందరు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి బృందం ఈరోజు గౌరవ డీజీపీ గారిని కలవడానికి రావడం జరిగింది. వారి సూచన మేరకు వారి కార్యాలయం లోపల మేము ఒక 2 డిమాండ్లతోటి కూడినటువంటి రిప్రజెంటేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులకు ఒక అడ్డాగా మారింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు అక్రమ చొరబాటుదారుల మీద తీసుకుంటుంటే ఇక్కడ సంతుష్టీకరణ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఎంఐఎం పార్టీ ఒత్తిడి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రెడ్ కార్పెట్ పరుస్తుంది రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులకు. అస్సాం నుండి, పశ్చిమ బెంగాల్ నుంచి ఈ రాష్ట్రంలోకి రోజుకు వేల సంఖ్యలో చొరబాటుదారులు ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఒకట చొరబాటుదారులు వచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు కనీసం చర్యలు చేపట్టకపోవడము, దేశ భద్రతను గాలికొదిలేయడమే మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్రమంగా ఈ రాష్ట్రం లోపల కేవలం భాగ్యనగరంతో పాటు ప్రతి జిల్లా మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇవాళ రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం అక్రమ చొరబాటుదారులు చేరిపోయినారు. వాళ్ళందరినీ గుర్తించి వెనక్కి పంపాలని డిమాండ్. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ లాంటి ప్రాంతాల లోపల కూడా రోజుకు వందల సంఖ్య లోపల లవ్ జిహాద్ కేసులు వస్తుంటే కనీసం చర్యలు తీసుకోవడం లోపల ప్రభుత్వం విఫలమవుతుంది. ఆ విషయాలు కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం. మరో ముఖ్యమైనటువంటి విషయం, బక్రీద్ రాబోతుంది. రాష్ట్రం లోపల చట్టాలున్నాయి, గోవులను కాపాడాల్సినటువంటి చట్టాలున్నాయి. కానీ నవలపాలవుతున్నాయి చట్టాలన్నీ. చెక్ పోస్టులు ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. ఈ పాటికే వేల సంఖ్య లోపల గోవులు పాతపట్టణం నిండా చేరిపోయినాయి. సీసీ కెమెరాలు చీమ చిటుక్కుమన్నా భాగ్యనగరం లోపల తెలిసిపోతుందని అంటున్నాం కదా. ఇవాళ భాగ్యనగరంలో, పాతపట్టణంలో అక్రమంగా బంధించి ఉన్నటువంటి గోవులు ఎందుకు కనబడట్లేదు ప్రభుత్వానికని అడుగుతూ ఉన్నాం. అక్రమ గోవధశాలలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దుల నుంచి కూడా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి కూడా గో అక్రమ రవాణా తెలంగాణకు జరుగుతుంది. కాబట్టి ఈసారి మా కార్యకర్తలు కూడా, హిందుత్వవాదులు కూడా ఎక్కడిదక్కడ గోవులను రక్షించడానికి రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏవైనా జరగకూడని సంఘటనలు జరిగితే మీ వైఫల్యమే అని కూడా చాలా స్పష్టంగా మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. బీజేపీ గారు ముఖ్యమంత్రితోటి సమావేశంలో ఉన్నారు. వారిని మేము ఫోన్లో వారికి మేము వస్తున్నటువంటి విషయం తెలుసు. ఇదే విషయం మీద చర్చించడానికి ఈరోజు వస్తున్నామని తెలుసు. వారు ఫోన్లో మాట్లాడినరు. అన్ని విషయాలు వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. రిప్రజెంటేషన్ కూడా వారి కార్యాలయం లోపల సబ్మిట్ చేయడం జరిగింది. వారు పూర్తి స్థాయి లోపల చర్చించి సరైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు కలిసి 1,40,00,000తో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రజాసభలో పాల్గొన్నారు. 2018లో శంకుస్థాపన చేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిందని హోంమంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే భవనం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. धर्माणि प्रथमान्यासन् तैहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अध्वः सम्भूतः पृथिव्यैर्साच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टावतथरूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा भवधनयुधास्ते धाता पुरस्ताद्यमुदाजहार शक्रः प्रविद्वान् प्रतिशश्चतस्रः तमेवं विद्वान् मृत ప్రియతమ శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారి చేతుల మీదుగా ఆత్మూరు గ్రామవాసులంతా సమర్పిస్తున్న కృతజ్ఞతాపూర్వక సత్కారాన్ని నేటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవ
హోంశాఖ మంత్రులు శ్రీ వనిత గారికి సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారిని దుశ్యాలతో మనందరి పక్షాన సత్కరించారు. అతిథులందరికీ హృదయపూర్వక శ్రీరామం భూజా భూజా నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. విశ్వకర్మణ సర్వృత్తనాథే తస్య ఆదిత్యవర్ణం తపస్కారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః. చాలా బాగా వచ్చింది. మేము పోలీస్ శాఖ తరఫున హామీ ఇస్తున్నాం. ప్రజలకి మంచి సర్వీస్ అందజేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఇవాళ మన రాష్ట్రంలో మరి గన్నవరం నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేశారు. కానీ మీరు అండగా నిలబడి వెంకట్రావు గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం అని చెప్పి అలాగే వారు కూడా నిరంతరం నియోజకవర్గంలోనే ఉంటూ ఎలా సమస్యల పరిష్కారం చేయాలి, ఎలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో కానీ మంత్రులతో కానీ చెప్పి మాట్లాడి ఇవాళ నిధులు కూడా తీసుకురావడం. ఇప్పుడే ఈ గ్రామం గురించి కూడా మీకు కూడా చెప్పారు. నిజంగా మరి ఆయన మీకు ఎమ్మెల్యేగా రావడం ఒక రకంగా అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇంకా హోమ్ మినిస్టర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పకర్లా. అనిత గారు ఇవాళ హోమ్ మినిస్టర్గా ఒక మహిళగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రైనా అపరాత్రైనా వెళ్ళి పలకరించి ఏకైక హోంమంత్రి వర్యులు అనిత గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి వారి ఆధ్వర్యంలోనే మొన్ననే కొత్తగా కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కానీ, అలాగే ఇవాళ మహిళల వైపు చూడాలంటేనే భయపడే విధంగా ఇవాళ పోలీస్ శాఖని పనిచేపిస్తున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మరి అనిత గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఈ అత్యాధునికమైనటువంటి పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసుకోవడం చాలా అభినందనీయం. మరొకసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇటీవల కలకలం రేపిన 2 బంగారు షాపుల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేయడంతో పాటు 2 బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి భారీగా వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు సిఐ నాగమల్లేశ్వరరావు వెల్లడించారు. చోరీ చేసిన వెండి వస్తువుల విలువ సుమారు 1,33,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ పవన్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బందిని సిఐ ప్రత్యేకంగా అభినందించారు. సత్తెనపల్లి పట్టణంలో తేదీ 7/5/2026 అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే తెల్లవారితే 8/5/2026 ఆ రోజున, అంటే ఆ ఇంటర్వ్యూనింగ్ నైట్లో సత్తెనపల్లి పట్టణంలో మనకి సబ్ జైలుకి ఎదురుగా ఉండేటటువంటి ఒక సందులో ఉండేటటువంటి నాగలక్ష్మి జ్యువెలర్స్ అనేటటువంటి ఒక షాపులో దొంగలు షట్టర్స్ని బ్రేక్ చేసి ఆ షాపులో ఉండేటటువంటి సుమారు 1 కేజీ 400 గ్రాముల విలువైనటువంటి వివిధ రకాలైనటువంటి వెండి ఆభరణాలని దొంగతనం చేసి తీసుకొని వెళ్ళటం జరిగింది. తదుపరి దర్యాప్తులో భాగంగా సత్తెనపల్లి టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం పవన్ కుమార్ గారు, అదేవిధంగా స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు, కానిస్టేబుల్ రాజు, వీరు దర్యాప్తులో పాల్గొన్నప్పుడు మనకు వచ్చినటువంటి కొన్ని సాంకేతికమైనటువంటి ఆధారాలు, అంటే గతంలో నేరం చేసినటువంటి వారికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా మనకి దాంట్లో రావడం జరిగింది. అదేవిధంగా నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో నేరస్తుల యొక్క సంచారం ఏదైతే ఉందో అవి వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నేరస్తుల్ని గుర్తించి వారిని ఈ రోజున ఉదయం సత్తెనపల్లిలో గడియార స్తంభం సెంటర్లో గుర్తించి వారిని అందరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత వారి వద్ద నుంచి
చోరీకి గురి కాబడినటువంటి 1 కేజీ 400 గ్రాముల వెండి ఆభరణాలని స్వాధీనం చేసుకున్నాము. దానితో పాటుగా ఈ యొక్క నేరం చేయడానికి ఉపయోగించినటువంటి ఒక మోటార్ సైకిల్, అదేవిధంగా ఆ యొక్క షట్టర్ తాళాలు పగలగొట్టడానికి ఉపయోగించినటువంటి గడ్డపారను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరంలో ముఖ్యంగా 2 పెద్దవాళ్ళు, 2 చట్టంతో విభేదించినటువంటి బాలురు, అంటే మైనర్స్ 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 2 మైనర్స్లో కూడా ఒకరు గతంలో ఒక 3 నేరాలలో పాల్గొని వారిని జువెనైల్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయడము, హోంకు పంపించినటువంటి బాలుడు, ఇంకొక కొత్త బాలుడు ఈ నేరంలో పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే 2 పెద్దవాళ్ళు ఉన్నారో, షేక్ హుస్సేన్ షరీఫ్ అలియాస్ చోటు, ఇతను ఒక మెకానిక్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. దానితో పాటుగా 2వ వ్యక్తి నల్లగట్ల శివయ్య. వీళ్ళిద్దరూ కూడా సత్తెనపల్లి పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళే. వీళ్ళిద్దరూ క్రికెట్ బెట్టింగ్స్లో అప్పులు చేసి పెట్టడము, అప్పులు ప్రెజర్ ఎక్కువ కావటము, దానితోటి ఆ అప్పులు తీర్చడానికి వేరే మార్గం లేకపోవడంతో ఆల్రెడీ కొంత నేర స్వభావం కలిగినటువంటి ఈ బాలురు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా వారు ఒక టీమ్గా తయారయ్యి వీరు ఈ యొక్క నేరం చేయడానికి, ఈ యొక్క దొంగతనం చేయడానికి ప్లాన్ వేసుకొని ప్రణాళికాబద్ధంగా ఆ యొక్క గడ్డపార తీసుకొని జనసంచారం లేనటువంటి సమయంలో వెళ్ళి ఆ షట్టర్ని పగలగొట్టి దాని లోపల ఉండేటటువంటి వెండి ఆభరణాలని దొంగతనం చేయడం జరిగింది. ఈ నేరాన్ని 8వ తారీఖు ఉదయం మనకు రిపోర్ట్ అయితే ఈ రోజున 11వ తారీఖు, అంటే 3 రోజుల్లో నేరాన్ని ఛేదించడమే కాకుండా నిందితుల్ని అదుపులోకి తీసుకోవడము, అదేవిధంగా నేరంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసులో ఇప్పటికీ అరెస్టు జరగకపోవడంపై తుక్కుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేసును బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానమైతే ఇప్పటి వరకు అరెస్టు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏ రకంగా నాటకాలు ఆడుతున్నారో మన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఈ గడిచిన 3 రోజుల నుంచి కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మన కళ్ళారా చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఉన్నారో వారి పైన కేసు బుక్ అయింది, ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మన స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికి తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికల పైన అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనమే కేసు బుక్ చేసి ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతా ఉంది. 3 సార్లు అయినా మా యొక్క పార్టీ కరీంనగర్ లో 3 సార్లు శాసనసభ్యుడు మా యొక్క గంగుల కమలాకర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. కేవలం ఈ బండి సంజయ్ గెలిచిన ఎంపీ అంటే రామ మందిరం దేవుని పేరు చెప్పినటువంటి దౌర్భాగ్యుడు బండి సంజయ్. సొంత బలం లేరు. ఎలక్షన్స్ ముందేమో చిప్ప చేత పెట్టుకుని నాకు ఏమి లేదని చెప్పి అమాయకుని అన్ని తాకట్టు పెట్టుకున్నా అని చెప్పేసి ప్రజలకి దండం పెట్టుకుని గెలిచిన తర్వాత 100 కోట్లు ఏడికెళ్ళి వచ్చే బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం. సమానం చెప్పాలి. మొన్న జరిగిన కరీంనగర్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టినా అడుగుతున్నాం ఈ రోజు మేము. కాబట్టి చాలా క్లియర్ గా నీ యొక్క రాజకీయ చరిత్ర అందరికి తెలుసు. 2018కి ముందు ఏముంటే నువ్వు ఈ రోజు ఏమున్నావు నువ్వు? బ్లాక్ మెయిల్ రాజకీయాలకి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి వ్యాపారాలు చేసుకుంటా నీ బీజేపీ పార్టీని నీ ధర్మాన్ని అంతా కూడా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టినటువంటి నాయకుడు బండి సంజయ్. ముసలి కన్నీరు గారుస్తా ఉంటాడు, ముసలి కన్నీరు వేస్తా ఉన్నాడు. ఏదైనా సరే వాస్తవం ప్రజలకు తెలుస్తుంది. నిజాలు తెలియడానికి టైం పడుతుంది కానీ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఈ రోజు బయటపడ్డది బండి సంజయ్ యొక్క అసలు నిజ స్వరూపం. ముసలి కన్నీరు కాదు, కళ్ళకి నీళ్లు పెట్టుడు కాదు, దేవుని పేరు ఎప్పుడు కాదు, ధర్మం పేరు ఎప్పుడు కాదు. ఇమీడియట్ గా రాజీనామా చేసినాక నువ్వు నిర్దోషివా దోషివా నిరూపితమవుతుంది. కాబట్టి ఈ యొక్క ముసలి కన్నీరు కారణం బంద్ చేయాలి బండి సంజయ్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన కేసు నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఆరోపణలు వచ్చిన వెంటనే నిష్పక్షపాత విచారణ కోరాల్సిందని సూచించారు.
కుట్ర జరుగుతోందని ఆరోపించడం కంటే బాధితురాలు నిజంగా భగీరథను కలిసిందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కులం రాజకీయాల పేరుతో కేసులు మళ్లించే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. బండి సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడం లే. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొంత మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇందులో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్డ్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. తప్పకుండా ఆ కుటుంబానికి కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆందోళన విచారణలో ఏదైనా నాయకత్వ ఒత్తిడి జరిగి మార్పు జరుగుతుందని మీరు అపోహపడే అవసరం లేదు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్యం. మీకు జరిగినటువంటి అన్యాయంగా మీరు అది ఒకవేళ తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగి ఉండుంటే దోషి మీద ఎటువంటి శిక్షకు వెనుకాడిగే ప్రశ్న లేనేలేదు. కాబట్టి నేను ఈ సందర్భంలో మరొకసారి మా పార్లమెంటు సభ్యుడిగా మరి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చినారు, బ్యాక్వర్డ్ క్లాస్ అంటా ఉన్నారు. దానికి ఎక్కడ కూడా అవన్నీ కూడా ఈ సంబంధించిన ఇష్యూకు సంబంధం లేదు. కాబట్టి మీ పట్ల డెఫినెట్లీ అదే మా పార్లమెంటు మెంబర్గా మీకు రెస్పెక్ట్ అనేటువంటిది రెస్పెక్టే. కానీ ఇటువంటి సంఘటనల పట్ల మనం వ్యక్తిత్వానికే మచ్చగలిగేటప్పుడు మనమే ఒక అడుగు ముందుకేసి అటువంటి దానికి విచారణకు సహకరించి మనం చేయాల్సి వస్తుంది. లేకపోతే అధికారాన్ని వినియోగించుకొని మనం విచారణకు అడ్డంగా పోయేటువంటి పరిస్థితుల వల్ల మనం దానికి వ్యవహరిస్తున్నట్టు వస్తే ప్రజాస్వామ్యం గౌరవించదు అనే మాటలు దయచేసి బండి సంజయ్ గమనించాలని కోరుతా ఉన్నా. నేను అదేవిధంగా పోలీసు అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరొకసారి సీరియస్ గా ఆదేశిస్తాను. వెంటనే ఎటువంటి వివక్ష లేకుండా పూర్తి స్థాయి విచారణ జరిగి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 303 కోట్లతో కంటోన్మెంట్ లో భారీ అభివృద్ధి పనులు, అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమీక్షా సమావేశం. డీజీపీ కార్యాలయంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఫిర్యాదు, గోవధ నిషేధ చట్టం అమలు చేయాలని డిమాండ్. మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, గన్నవరంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించిన హోంమంత్రి. సత్యనపల్లిలో బంగారు షాపుల చోరీ, 2 నిందితుల అరెస్ట్. బండి భగీరథ్ అరెస్ట్ ఆలస్యంపై మంత్రి ఆగ్రహం, కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్న ఎమ్మెల్యే వివేకానంద. భగీరథ్ కేసుపై మంత్రి సంచలన వ్యాఖ్యలు, నిష్పక్షపాత విచారణ జరపాలన్న పొన్నం ప్రభాకర్. చూస్తూనే ఉండండి SN న్యూస్, మన కోసం మన ఛానల్.